తాగి అన్నారు. తాగి ఆ పని చేశాడు కదా, న్యూడ్ వీడియోస్ భార్యవి పోస్ట్ చేశాడు. అంటే అతను అక్కడ తాగుడికి వ్యసనం బానిస అయ్యాడు. అదొక వ్యసనం. ఎందుకు అవ్వాల్సి వచ్చింది అంటే దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే సప్లై ఉంది, గవర్నమెంట్ వాటిని డెవలప్ చేస్తుంది. ప్రభుత్వానికి రెవెన్యూ కూడా దానిపైనే ఉండడం వల్ల అసలు ఏ ప్రభుత్వం కూడా చేయలేకపోతుంది. అసలు నాకు ఒక డౌట్ ఇక్కడ, జనం తాగి కింద పడిపోయి సంసారాలు కూలిపోయి చావులకి ఆత్మహత్యలకి హత్యలకి పాల్పడుతుంటే దాని ద్వారా రెవెన్యూ పెంచుకోవాలి, రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ చేయాలి అని అనుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కాదు అసలు కరెక్టా? నాకు ఇది డౌటు. ఎవరిని అడగాలి? ఎవరన్నా దొరికితే నేను అడుగుతాను ఖచ్చితంగా. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కనపడితే అడుగుతాను, ఏంటండి దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి? జనం చచ్చిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు, దాని మీద రాష్ట్రాన్ని డెవలప్ చేయడం ఏంటి ఆ రెవెన్యూతో? నాకు కొంచెం సందేహం నివృత్తి చేయండి అని అడగటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ వ్యసనాలకి బానిస అయిన వాళ్ళకి ఏం కావాలి చెప్పండి మీరు? డబ్బు కావాలి. డబ్బు పెళ్ళాం సంపాదించి తీసుకొచ్చి ఇవ్వాలి వాడికి, తాగేవాడికి. ఇలాంటి సంఘటనలు కొంచెం లో క్లాస్ పీపుల్లోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి డబ్బు సోర్సెస్ అనేవి తక్కువ ఉంటుంది. తను సంపాదించినంత వరకు సంపాదించాడు, తాగాడు, తందనాలాడు, మూలబడ్డాడు. ఇప్పుడు సంపాదించడానికి వెళ్ళలేడు అనుకుందాం, జాబుకి వెళ్ళట్లేదు, డబ్బు లేదు. వాడి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కన్నం వేయాలి. కన్నం వేస్తే జైల్లో ఉంటాడు కదా. మరి ఎవరి దగ్గర నుంచి ఎలా దోచేసుకుంటాడు? పెళ్ళాన్ని కొడుతూ ఉంటాడు, డబ్బు కావాలి. ఆమె ఏదైనా పని చేసి సంపాదించుకొచ్చి ఇస్తుంటే కొంతవరకు సాగుతుంది, కానీ అవి సరిపోవే. అది ఇచ్చే కొద్దీ వీడు తాగుతూనే ఉంటాడు. ఇంత ఇస్తే ఇంత తాగుతాడు, అంత ఇస్తే అంత తాగుతాడు. అంత తాగడానికి అలవాటు పడినోడు ఎంత ఇస్తే సర్దుకోలేడు వాడు. ఇంత తాగినోడికి ఇంకా అంత తాగాలనిపిస్తుంది, డబ్బు కూడా అంత కావాలి. మరి ఆ మనిషి తీసుకొచ్చి ఇవ్వగలదా? ఇంట్లో పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, వాడి తెల్లో దాని తెల్లో ఎవరో ఇంట్లో ఉంటారు. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే వాళ్ళు అలా చేసుకుంటున్నారు, జీవితాలని భ్రష్టు పట్టిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉండవు సమాజంలో. ఇలాంటి మాటల కన్నా వాళ్ళు కాస్తంత మార్పు తెచ్చుకుంటారని కొంచెం హార్ష్గా మాట్లాడటం జరుగుతుంది తప్పితే వేరే ఉద్దేశం ఏం కాదు. ఇందులో ఈ కోవలకి అందరూ రారు. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెందుతాయి ఇవి. సో వాళ్ళు డబ్బు కోసం చూస్తుంటారు. ఒకవేళ అతని తల్లి అక్కడ ఉన్నా సరే, అతని తల్లికి తిండి కోడలు పెట్టాలా, ఇతని భార్య పెట్టాలా? పసిపిల్లలు ఉంటారు, లేకపోతే 15 ఏళ్ల పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలు చేసే వయసులు కావు, వాళ్ళు తీసుకొచ్చి పెడతారా? ఈ తండ్రిని చూసి వాళ్ళు కూడా చదువు సంజలు మానేసి ఏదో ఒక చిన్న పని చేసుకుంటాము, లేకపోతే దొంగతనాలకు పాల్పడటం లాంటివి చేస్తుంటారు. మనం కొన్ని మూవీస్లో కూడా చూసాం, ఇలా పిల్లలు దొంగతనాలు చేసి తీసుకొచ్చిన డబ్బుతో తాగిన తండ్రులు, అలాంటి మూవీస్ కూడా మనం చూసాం. అంటే మూవీస్ చూసి చెడిపోయే వాళ్ళు ఉన్నారు బయట. ఇలాంటి సినిమాలు కూడా తీయకూడదు. సరే, ఈ వీళ్ళకి ఏం కావాలి? డబ్బు కావాలి. భార్య ఎంతవరకు తీసుకొస్తుంది? పిల్లల్నే పోషించుకుంటుందా?